చెప్పిన మాటలకు సంబంధించి అధ్యక్ష ఈరోజు వారిని కోరుతా ఉన్నాం. ఒక సీనియర్ శాసనసభ్యుడు కనుక గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా ఇక్కడ మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, అసెంబ్లీ బయట మాట్లాడినా కానీ వారు చెప్పిన దాంట్లోనే, వారిలో ఉన్న సీనియర్ శాసనసభ్యుడు చెప్పిన దాంట్లోనే ఒక ఉదాహరణగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని, మంత్రులందరినీ కూడా, శాసనసభ్యుల అందరినీ కూడా ఆ విధంగా మాట్లాడడం అనేది సరికాదని వారే చెప్పారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడొద్దు అంటున్నారు, సరే. మాట్లాడినప్పుడు ప్రతిపక్ష నాయకులు కూడా బయట కానీ లోపల కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఒక ఉదాహరణ నిలవాల్సిన వాళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్ష, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్ష, 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసిన అధ్యక్ష, వారి భాష వారి గురించి చెప్పాలా? వారు మాట్లాడిన దానికి అది సరికాదని చెప్పే రీతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. మేము ఈరోజు కూడా కోరుతా ఉన్నాం, సభా సాంప్రదాయాలని, సభా గౌరవాన్ని పెంచే ఉదాహరణగా నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దానికి తోడ్పడాలి అధ్యక్ష. ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, శ్రీహరి గారికి మొన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వారు ఒక విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. దాన్ని మీరు ఎక్స్పెంజ్ మొన్న మాట్లాడినందుకు వారు మాట్లాడే తరుణంలో వీరు మాట్లాడుంటారు అధ్యక్ష. సో దానికి మీరు సీనియర్ శాసనసభ్యులు కనుక మీరు ఉదాహరణగా నిలబడండి సార్. ఎంత చాలామంది 55 పైమించి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు. వారికి ఒక ఉదాహరణగా నిలబడదాం. ఎందుకు సార్? మనం అందరం కలిసి హౌస్లో ఉన్నప్పుడు మీకు బాధ్యత ఉంటుంది, మాకు బాధ్యత ఉంటుంది. ఈరోజు బాధ్యత గల వ్యక్తులనే మీరు బయటకు పోయి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడతాం. మీరు ఊరుకోండి, మేం చెప్పిందే నడవాలి, రాష్ట్ర ప్రజలందరూ వినాలా, మొత్తం శాసనసభ్యులు ఉండాలనే ఒక ఆలోచన సరికాదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, డెఫినెట్లీ వీ విల్ ట్రై టు లీడ్ సార్. ఈరోజు మేము సార్ ఏదైనా అన్పార్లమెంటరీ ఉంటే, రాజగోపాల్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చెప్పిండ్రు, అన్పార్లమెంటరీ రాజగోపాల్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే తప్పకుండా ఎక్స్పెండ్ చేయాలి. అదేవిధంగా వారు ఏదైనా అన్పార్లమెంటరీ ఉంటే వారిది కూడా ఎక్స్పెండ్ చేయాలి. వి విల్ స్టాండ్ ఎన్ ఎగ్జాంపుల్ సార్, డెఫినెట్లీ. ఐఎమ్ టెలింగ్ యూ సార్, మీరు మీ డిస్క్రిషన్ లెవెల్లో ప్రెసిడెంట్స్ని పెట్టుకొని సంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం సార్. దీని ఇప్పటివరకు సార్ ఈ సబ్జెక్టుకు సంబంధించి మీరు ఈరోజు బడ్జెట్కు సంబంధించి అంశం పైన ఈరోజు డిస్కషన్ చేస్తున్న సందర్భంలో నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతాను, ఐ అండర్స్టాండ్ యువర్ అగనీ యాజ్ ఎ యంగ్ మెంబర్, మేము కూడా వీ విల్ స్టాండ్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. కానీ అంతకంటే పైమించి సీనియర్లుగా ఉన్న వారు కూడా ఉదాహరణ నిలబడాలి కదా సార్. నిన్న మాట్లాడితేనే ఈరోజు ప్రతిస్పందన వస్తుంది. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం అంటే అధ్యక్ష, బడ్జెట్కు డిస్కషన్కు సంబంధించిన అంశం వారు ఏదైనా మాట్లాడాలన్నా వారు ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించింది మాట్లాడారు కడియం శ్రీహరి గారు. రేపు మేము పెట్టబోతా ఉన్నాం తీర్మానం. ఆ తీర్మానం గురించి విషయంలో బలహీన వర్గాలకు ఇట్లా మేలు చేద్దామో చెప్పమని చెప్పండి. రేపు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వైట్ పేపర్ పెడతాం, దాని సందర్భంలో మాట్లాడమని చెప్పండి సార్. ఈరోజు బడ్జెట్ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ బడ్జెట్ డిస్కషన్లో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలు మీరు కేటగరైజ్ చేసి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో దానికి సంబంధించి మాట్లాడమని చెప్పండి. కానీ డీవియేట్ అయ్యి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ప్లీజ్ కంటిన్యూ ద బడ్జెట్ డిస్కషన్ సార్. రాజగోపాల్ రెడ్డి గారు కడియం శ్రీహరి గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏమైనా చేసి ఉంటే రికార్డులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష, ఇప్పుడు మొట్టమొదటిగా సభలో నా గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది ఆ సీనియర్ నాయకుడు కాబట్టి నేను ఏమనకుండానే ముందే చెప్పిన, ఆయన పెద్ద మనిషి, ఇటువంటి మాటలు నన్ను అనొచ్చా? అది పార్టీ అధ్యక్ష, అది పార్టీ అంతర్గత విషయం. మంత్రులు ఎవరు కావాలి, మంత్రులు ఎవరు కావాలి, ఎవరిని చేయాలని పార్టీ అంతర్గత విషయం. అధ్యక్ష, మీరు చెక్ చేయండి రికార్డ్స్. ఒకనాడు హరీష్ రావు గారు బాబు ఒక నిమిషం రంగన, ఒకనాడు హరీష్ రావు గారేమో ఆ రోజు నా గురించి, నా మంత్రి పదవి గురించి మాట్లాడు. మళ్ళా కడియం శ్రీహరి గారు మాట్లాడారు మా పార్టీ గురించి. అధ్యక్ష, మా పార్టీ అంతర్గత విషయం గురించి ఎవరి మంత్రులు కావాలి, ఎవరి మంత్రులు కావాలి మా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ప్రతిసారి వీళ్ళ దుర్బుద్ధి ఏంటంటే అధ్యక్ష,
వాళ్ళకి అధికారం పోయినప్పటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ సభ్యుల దగ్గర పోయి నీకు మంత్రి పదవి రాలేదు, నీకు అది రాలేదు, నీకు అది అని మమ్మల్ని రెచ్చగొట్టి పార్టీని చీల్చే కుట్ర వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. ఇది వాళ్ళ నైజం, వాళ్ళ కడుపులో విషం ఉంది. నన్ను ప్రతి ఒక్కరి దగ్గర పోయి నువ్వు మంత్రి కాలేదా ఇవన్నీ మాట్లాడేది ఇది ఈ కుట్ర చేస్తున్నారు. కడియం శ్రీహరి గారు మీరు నాలాంటి మనిషిని పట్టుకొని అధ్యక్ష నేను తెలంగాణలో పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, నా పదవిని ఇట్లా గడ్డిపోతరా పడేసి మీకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని. నాకు పదవులు ముఖ్యమా అధ్యక్ష? నేను పదవుల కోసం పాకులే మనిషిని అయితే పదవికి రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని మున్గోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన అధ్యక్ష నేను. మీరు తాటికొండ రాజే అనే వ్యక్తికి ఉద్యమకారునికి మిమ్మల్ని నమ్ముకొని టీఆర్ఎస్ బట్లకు వస్తే ఒకసారి మంత్రి పదవి నుంచి తొలగించి అవమానించుండ్రు, ఇంకోసారి టికెట్ ఇవ్వకుండా అవమానించుండ్రు. అది కడియం శ్రీహరి గారి చరిత్ర. అది పచ్చకామర్లకు లోకమంతా అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ 100 సార్లు చెప్పిన అధ్యక్ష, 100 సార్లు ఏమని ఈ 6 గ్యారెంటీల పథకాలు హామీలు విడతల వారీగా మేము అమలు చేస్తాము అని చెప్పినాం. అమలు చేస్తాము అని చెప్పి మా గవర్నమెంట్ కమిట్మెంట్ తోటి ఉన్నది. ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసింది. మీరు ప్రతిసారి అసెంబ్లీలో కానీ బయట కానీ అబద్ధాలు ఆడినరు. మీరు ఎప్పుడు చేస్తారు అని అన్నారు. మీరు వచ్చి 2 నెలలు అయింది. మీరు 10 ఏళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు, ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్ల కింద 2018లో ఎన్నేళ్లకు చేసింది అధ్యక్ష? వీళ్ళు ఇచ్చిన హామీల విషయంలో ఏమో వీళ్ళు గతంలో 10 ఏళ్లు పరిపాలించి ఒక్క హామీ నెరవేర్చలేదు. మాకు 2 నెలలు సమయం కాలేదు. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఆహర్నిశలు కష్టపడి మీరు చేసిన తెలంగాణ ఆగమైన తెలంగాణని గాడిలో పెడతామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మీకెందుకు కడుపులమంట అంటే మేము చేయొద్దా? మీకు అవకాశం ఇచ్చారు 2 సార్లు, మీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు పరిపాలించారు. మీరు విద్యని వైద్యని గాలి కొదిలేసిన మనుషులు, నిరుద్యోగులని గాలి కొదిలే మోసం చేసిన మనుషులు, నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసిన మనుషులు, రైతులని నిల్వ ముంచిన మనుషులు, ప్రాజెక్టుల మీద పేరు మీద రీడిజైన్ పేరు మీద కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టి దోసుకున్న చరిత్ర వీది. మా ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఎందుకు ఇచ్చింది అధ్యక్ష? వీళ్ళు అప్లై చేసిపోయిండ్రు. నిజంగా చెప్పాలంటే ఇది మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రం. మనమే ఒక 10 రాష్ట్రాలకు అప్పిచ్చే పరిస్థితిలో ఉండే అటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన పోయిన గణిత చరిత్ర వీళ్ళది. మనకు అప్పులు ఎందుకు చేయాలి చరిత్ర? మనకు హైదరాబాద్ నగరం ఉంది, బోలెడంత ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో తెలంగాణను అభివృద్ధి చేసుకోవచ్చు. వీళ్ళు స్వార్థం కోసం అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసింది. మళ్ళా మాకు ఈ రోజు ఏమంటున్నారు? మీరు ఎట్లా చేస్తారో అంటారు, మేము ఇచ్చిన హామీలు ఎట్లా చేస్తారో అంటారు. మేము చేస్తాం, మేము నిరూపిస్తాం, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తాం. వీళ్ళు తట్టుకోలేరు అధ్యక్ష, వీళ్ళు తట్టుకోలేరు. మమ్మల్ని తట్టుకునే శక్తి వీళ్ళకి లేదు. దమ్ముంటే కేసీఆర్ ని హౌస్ లోకి రమ్మని చెప్పి దమ్ముంటే మేము నిరూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ఇప్పుడు మీ నాయకుడిని రమ్మని చెప్పండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిండు, ఈ రోజు కూడా చెప్పిండు. ఆ దమ్ము లేదు, పారిపోతున్నారు. బయట పోయి మాట్లాడతారు, హౌస్ లో మాత్రం చర్చ లేదు. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజు మేము అందరం కూడా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నాం. ఒక శ్వేతపత్రం ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇచ్చినాం. కృష్ణా వాటర్ దోపిడీ మీద చర్చ చేసి ప్రజెంటేషన్ ఇచ్చినాం. గోదావరిలో మోసం జరుగుతుంది, మేడిగడ్డకు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం పోయి చూసి వచ్చినాం. అది జీర్ణించుకోలేక ఇవన్నీ వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు తేట తెల్లంగా కళ్ళ కట్టేటట్టు చూపిస్తున్నాం. కాబట్టి అది తట్టుకోలేక ఈ విధంగా మాకు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. నేను ఈరోజు చెప్తున్నా, మళ్ళీ వీళ్ళ ఆటలు సాగవు. ఏనాడైతే బీఆర్ఎస్ మార్చిండ్రో అప్పుడే వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు బతుకు తెరువు కోసం, అధికారం కోసం, స్వార్థం కోసం పనిచేసే వ్యక్తులు. ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు అన్నారు, నిన్న అమాయకులను చంపి పిల్లల్ని చంపిన పాపం మీకు ఉసురు తగులుతుందని చెప్పి వాళ్ళ కుటుంబం లక్షల కోట్లు దోసుకుంది అధ్యక్ష. ఆ పాపం ఎవరో త్యాగం చేస్తే త్యాగాల పునాదం మీద ఏర్పడ్డ తెలంగాణలో ఒక కుటుంబం బాగుపడి లక్షల కోట్లు దోసుకున్న చరిత్ర వాళ్ళది. అది తెలంగాణ ప్రజలు 2 సార్లు తప్పు చేసినామని గమనించి
ఈరోజు గ్రహించి మళ్ళా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన అధ్యక్ష. ఇది పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం, పేదల కోసం పనిచేస్తుంది. ఈరోజు మమ్మల్ని మా లోపల చీలిక తీసుకొచ్చి నన్ను రెచ్చగొడతారు, నీకేం కాలేదా అంటారు, ఇంకోటి దగ్గర పోతారు, నీకేం రాలేదా అంటారు. ఎంతసేపు మనం చీల్చి మళ్ళీ అధికారంలోకి రావాలని కుట్ర చేస్తారు అధ్యక్ష. కానీ వాళ్ళ పప్పులు ఉడుకోవు. మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో తెలంగాణ ప్రజల కోసం పనిచేసిన తప్పితే పదవుల కోసం పాకులాడే మనుషులం కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అజయ్ శ్రీనివాస్ గారు. సభ ప్రారంభం అయినప్పటి నుండే బీఆర్ఎస్ పార్టీకి చర్చలో పాల్గొన్న ఆసక్తి ఉన్నట్టు లేదు అధ్యక్ష. ఈరోజు సభ ఇంత అర్థవంతంగా గత ప్రభుత్వ పనితీరు పైన బడ్జెట్లో వాళ్ళకి అవకాశం, మీరు ½ అవర్ అంటే వాళ్ళు 1 అవర్ అన్నారు, మీరు 1 అవర్ ఇచ్చినా వారు మాట్లాడడంలో రాజకీయాల కోసం మాట్లాడిన తప్ప మరొకటి కాదు. మరి ప్రారంభంలో చూసిన అధ్యక్ష, ఎందుకంటే ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, సభ కోరం ఉన్నప్పటికీ అప్పటి సభలో మంత్రిగా ఉన్నటువంటి వారు ఇక్కడ కౌంట్ చేస్తున్న అధ్యక్ష మమ్మల్ని. మేము ఉన్నాం ఇక్కడ 18 మంది ఉన్నాము, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. కోరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కావాలని మొదలే సభను బదనం చేద్దామని బయటకు పోయారు అధ్యక్ష. మీరు వచ్చిరు సభ నడుపుతున్న తీరులో నేను గమనిస్తున్న అధ్యక్ష, ఆ తెర చాట్ నుంచి ఇట్లా చూస్తూ పిల్లలు చూసినట్టుగా సభ జరుగుద్దా వాయిదా పడుద్దని. మీరు సభ జరుపుడు మొదలుపెట్టినాక మళ్ళీ వచ్చిరు అధ్యక్ష. నేను చూడరు అధ్యక్ష, అబద్ధం కాదు, పిల్ల చేష్టలు ఇట్లా చూస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు బయటకు పోవాలని చెప్పని సభ ప్రారంభం కావాలని వాళ్ళకి ఏమైనా పెళ్లిళ్ళు ఉన్నాయన్నారు అధ్యక్ష, మీరు కూడా విన్నారు. పెళ్లిళ్ళు ఉన్నారు, ఫంక్షన్లు చెప్పారు అధ్యక్ష. వాళ్ళు కావాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాకట్టే ముందు బీసీ సంక్షేమ శాఖ మంత్రులుగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే వారిని కూర్చోమంటారు, వారిని మిమ్మల్ని చైర్ను పట్టుకొని ఓయ్ ఓయ్ అంటారు అధ్యక్ష. మీరు చూడండి, ఓయ్ ఓయ్ అంటారు. ఇదేం సంప్రదాయం. ఇంకా వాళ్ళ రాజ్యం ఉన్నది అనుకుంటారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి వారు మాట్లాడినటువంటి మాటలు నిన్న నల్గొండ సభలో అహంకారం, దురహంకారం అధ్యక్ష. రెండు చెప్తున్నారు ఇక్కడ, దురహంకారంతో మాట్లాడుతూ దురహంకారంతో మాట్లాడుతూ ఇది పద్ధతి కాదు అధ్యక్ష. నేను నల్గొండ సభలో గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని వారు మాట్లాడిన మాటలు తీరు ఏమున్నాయి అధ్యక్ష? ఈరోజు ప్రజలందరూ కూడా చిత్కరించి మీ నియంత్రణతో పోకడ్లు, మీ దురహంకారం పట్టుకొని మేము ప్రజలు పక్కన పెట్టి 2 మాసాలు కాలేదు, ఇంకా మీ అధికారుల నుంచి చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడే అధ్యక్ష అవి సభలోకం రారు. అర్థవంతం గౌరవ ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు, ప్రతిపక్ష నాయకుడు రావాలి, వారు సలహాలు ఇవ్వాలి, అనుభవజ్ఞులు చెప్పని. కానీ వీల్ చైర్లో సానుభూతి పొందడానికి కోసం మాత్రం ఈరోజు నల్గొండకు వెళ్ళి ఈరోజు మాట్లాడిన కూడా ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. నిన్నటి రోజు వారు మాట్లాడిన తీరు, మొన్నటి రోజు మాట్లాడిన తీరు, ఈరోజు వారి యొక్క ఆలోచన విధానం మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు అనేటువంటి మాట సందర్భం చెప్తూ, మా జిల్లాకు సంబంధించి నేను ఒకటే విషయం అడుగుతున్నా అధ్యక్ష. 10వ ప్యాకేజ్ పూర్తి అవుతుంది, 11వ ప్యాకేజ్ పూర్తి అవుతుంది, 9వ ప్యాకేజ్ అపరిమాణం పూర్తి కలదు అధ్యక్ష. కానీ ఇక్కడ మాత్రం వారు మా జిల్లాకి ఇంత అభివృద్ధి చేసినామని చెప్తున్నారు. మా దగ్గర ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీపాద సాగర్ వారి పేరు ప్రాజెక్టులో హరీష్ రావు నీళ్ళ మంత్రి హోదాలో వచ్చి 176 కోట్లతో పునాది వేసింది అధ్యక్ష. 6 ఏళ్ళైనా పూర్తి కలదు అధ్యక్ష, కుడి ఎడమ కాలువలు. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు పిసిసి అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఇప్పుడు పనులు కావాలంటే వారు ఆదేశాలు ఇచ్చి పనులు చేయమని కలిగొడ సురం ప్రాజెక్టు, మరిపల్లి ప్రాజెక్టు, లచ్చపేట ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాజధాని సిరిసిల్ల జిల్లాలో అపరమాన్య ప్రాజెక్టు పట్టించుకోలేరు. ఈరోజు శ్రీపాద సాగర్ ప్రాజెక్టు పట్టించుకో వాళ్ళు ఈరోజు గొప్ప చెప్తారు అధ్యక్ష. గౌరవేల్ ప్రాజెక్టు 500 కోట్లు కావాలి ఇంకా అధ్యక్ష. ట్రయల్ రన్ అయిందని గొప్ప చెప్తున్నారు, మలక్పేట ట్రయల్ రన్ అయిందని గొప్ప చెప్తున్నారు కేటీఆర్ గారు. అవన్నీ కూడా వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి కోసం చేసేటువంటి కార్యక్రమాలు జరిగింది తప్ప నిజంగా రైతులకు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష. వీరు అపరమాణ్యులకు ఎక్కడి చూడండి నీళ్ళు వచ్చిన మేము ఎర్ర టెండర్లు ఇస్తూ ఉంటారు. అసలు అపరమాణ్య ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి అధ్యక్ష? ఇక మలక్పేట నుంచి పైకి వెళ్ళాలి. కానీ ముఖ్య ఎక్కడ ఉందంటే ఇలా ఉందన్నట్టు 10వ ప్యాకేజ్ 11 ప్యాకేజీ మేము నీళ్ళు ఇచ్చిన చెప్పి గొప్ప చెప్తున్నారు అధ్యక్ష. ఈయన అసమర్థత వల్ల 9వ ప్యాకేజీ అపరమాణ్యం ఎందుకు పూర్తికాలం సమానం చెప్పాలి? ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేరే నియోజకవర్గం నీళ్ళు ఇవ్వడంలో ఎందుకు విఫలమని చెప్పాలి? ఈరోజు బలహీన వర్గాల మంత్రిని పట్టుకొని, గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా వీళ్ళు మాట్లాడిన మాటలు సరైనది కాదు. అసలు వాళ్ళకి ఈరోజు చర్చలో పాల్గొనడంలో ఆసక్తి ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. మొదటి కోరం ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటిది. దీన్ని మేము ఈరోజు వారి యొక్క ఆలోచన విధానం దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి సందర్భం కోరుతున్నాం. ఈరోజు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు నిన్ననే వారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినారు. ఈరోజు వారు మాట్లాడితే వారిని అంటే ఎవరు మాట్లాడినా ఎదురుదాడి చేసేటువంటి సంస్కృతి ఇది సరైనది కాదని మాట సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. లక్ష్మణ్ గారు, విప్ లక్ష్మణ్ గారు.
అధ్యక్ష, మొదటిసారి సభలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు చాలా బాధాకరం. ఎందుకంటే కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారిని పనిచేసినప్పుడు అక్కడ కూర్చున్న శాసనసభ్యులు కూడా జిల్లా పరిషత్లో సభ్యులుగా ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత గత శాసనసభ సమావేశాలు జరుగుతుంటే హరీష్ రావు గారు మాట్లాడే తీరు కానీ, కేటీఆర్ గారు మాట్లాడే రన్నింగ్ కామెంటరీ కానీ, పక్కనే ఉన్న పల్లె రాజేశ్వర రెడ్డి గారు వారు మాట్లాడే తీరు కానీ ఎంత బాధాకరంగా ఇస్తుందంటే, ఒక గౌరవమైన చట్టసభలో తెలంగాణ ప్రజానీకం ఎన్నుకోబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులందరము ప్రజల పక్షాన చట్టాన్ని చేసి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేపడతాం అనుకున్నాం. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, మనం మాట్లాడిన మాటలకు కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి, మళ్ళీ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారనేటువంటి ఏకవచనంతో మాట్లాడు. ఒక గౌరవ స్పీకర్, ఒక దళిత వర్గానికి చెందిన స్పీకర్ని పట్టుకొని ఏయ్ అని మాట్లాడే బాధ. మా బలైన వర్గాలైనటువంటి మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పట్టుకొని నువ్వు కూర్చో అంటాడు కేటీఆర్. మళ్ళీ మాట్లాడతాడు నా స్నేహితుడు, నా ఉద్యమంలో కలిసి పనిచేసిందని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. నిజంగా ఈరోజు వాళ్ళు మాట్లాడే ధోరణి ఏ విధంగా ఉందంటే, నిన్నగాక మొన్న పేపర్లో చూసినాం అధ్యక్ష, 6 మంత్రులకి సమాధానం చెప్పిండు హరీష్ రావు అంటాడు. ఏం హరీష్ రావు సమాధానం చెప్పిండు అధ్యక్ష? మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మా ధర్మపురి నియోజకవర్గంలో మేడార్ రిజర్వాయర్ నుంచి, మిడ్మానేర్ నుంచి సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు నీళ్లు పట్టుకపోతారు. మా కరీంనగర్ జిల్లాకు ఒక్క చుక్క నీళ్ళు రాదు అధ్యక్ష. ఎంత బాధాకరమైన విషయం తెలుసా అధ్యక్ష? వెనుకట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించిన జవహర్లాల్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా మా కరీంనగర్ జిల్లాకు నీళ్ళు వస్తాయి. వరద కాలువ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి వైఎస్ రాజశేఖర్ కట్టిన వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి తప్ప ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మేడారం రిజర్వాయర్, మా కన్నతల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు పట్టుకపోతాడు. అక్కడ హరీష్ రావు వచ్చి, అధ్యక్ష మీరు నమ్మరు అధ్యక్ష, మేడారం రిజర్వాయర్ దగ్గర రాత్రి పడుకున్నాడు. పడుకొని మా ధర్మపురి నియోజకవర్గం నుండి 6 మండలాల రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఏమని మాట్లాడిందంటే, ఇక్కడ మేము ధర్మపురి నియోజకవర్గానికి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తాము, అది పత్తిపాక రిజర్వాయర్ అని పేరు పెడుతున్నాం దానికి అని చెప్పి అక్కడ పల్లెనింత్ర చేసిండు అధ్యక్ష. ఒక దొరగారింట్ల పల్లెనింత్ర చేసి ఏం చెప్పిండు, మేము ధర్మారం మండలంకు, వెర్రటూరు మండలానికి, ధర్మపురి నియోజకవర్గానికి తాగునీరు ఇస్తా అని చెప్పి అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారితో ప్రకటన ఇప్పించిండు అధ్యక్ష 2016-17లో. ప్రకటన చేస్తే మేము కూడా అనుకున్నాం మాకు ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు, మా ప్రాంతానికి నీళ్ళు వస్తాయి అనుకున్నాం. తీరా రిజర్వాయర్ ఏర్పాటు చేయకునే విషయంలో ఆ సమస్య కూడా ఇక్కడ మాట్లాడకుండా మన కాళేశ్వరం లింక్ ట్యూబ్ తీసుకొచ్చే అధ్యక్ష 20,000 కోట్ల రూపాయలతోని సుమారు 1,700 ఎకరాల భూములు, మా రైతాంగాన్ని భూములు గుంజుకున్నారు అధ్యక్ష పోలీసులను పెట్టి. మేము పోతే మా మీద 13 కేసులు పెట్టించిన అధ్యక్ష. పెద్దలు జీవన్ రెడ్డి గారి మీద, అంత పెద్ద మనిషి మీద లెక్క చేయకుండా కేసులు పెట్టిండు. ఇవాళ వచ్చి మాట్లాడిన మాట సభ దూరిన వాళ్ళ యొక్క మాట్లాడే ఆలోచన విధానం ఎట్లా ఉన్నదంటే, మనం చెప్పినట్టు పేదవాళ్ళకి సంబంధించినటువంటి 6 గ్యారంటీ పథకాలు ఎక్కడ అమలు చేస్తారో, ప్రజలలో ఎక్కడ మంచి పేరు వస్తుందో, రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్యులు కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ ఏ విధంగా ప్రజల ఆదరణతో రేపు రాష్ట్రంలో ముందుకు పోతామన్న ఉద్దేశంతో మనం ఏ విధంగా ఇరికాటం పెట్టే ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నారు తప్ప అధ్యక్ష వాళ్ళు మాట్లాడమండి అధ్యక్ష. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమంకు, తెలంగాణ పార్టీకి అన్నం పెట్టిన జిల్లాకు ఏ విధంగా ద్రోహం చేసిన నీళ్ళ విషయంలో నేను కానీ, మా విజయరమణారావు కానీ, మా రామగుండం సంబంధించిన మా పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేము ఒక శ్వేతపత్రం విడుదల చేస్తాం. మా జిల్లాకి ఎంత అన్యాయం చేసిన, ఏ విధంగా నీళ్లు దోషిన విషయం కూడా, ఆ విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, దళితుల విషయానికి వస్తే మరి వారు సభలో లేరు. ఈరోజు మేము బయట మాట్లాడుతాను అన్న, చాలా కార్యక్రమంలో మేము బయటకు వెళ్ళిపోవాలి, మేము తొందరగా వెళ్ళిపోవాలని పరద కిందకి ఓళ్ళు చూస్తాను, పరద ముందుకు వెళ్ళి ఓళ్ళు చూస్తాను అధ్యక్ష. ఈ విధంగా ఇలా మాట్లాడే ఒక ధోరణి ఏ విధంగా ఉందంటే అధ్యక్ష, మా గౌరవ పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటున్న అధ్యక్ష. వాళ్ళ ఆలోచన పరంగా కూడా ఏమన్నంటే కాగితాలు తీసుకొచ్చి అర్ధగంట సేపు హరీష్ రావుకి టైం ఇస్తున్నారు. ఆయన ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఏదో ఇంగ్లీష్ మనకు తెలియనట్టు, ఆయన మాట్లాడే సబ్జెక్ట్ మనకు తెలియనట్టు. స్వయంగా కృష్ణా జలాల మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటన చేసినాక ఇంకా మాట్లాడేది అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, మీకు చేతులు తేడి దండం పెడుతున్న అధ్యక్ష. వాళ్ళు మాట్లాడే ధోరణికి ఒకసారి ఆలోచన చేసి టైం కూడా సరిగా ఇచ్చే విషయంలో పడగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మనవి చేసుకుంటూ, ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించిన ధర్మపురి నియోజకవర్గ విషయంలో ఈ యొక్క కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ అన్ని విధాలు మా కరీంనగర్ జిల్లాలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా మీరు టైం ఇచ్చిన చెప్తామన్న విషయాన్ని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంచనాలు
2,75,891 కోట్ల రూపాయలతోన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మన రాష్ట్రం లోపల ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళినది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లు, మూలధన వ్యయం 29,629 కోట్లు. 6 గ్యారెంటీల కోసం అధ్యక్ష 53,136 కోట్లు కేటాయించిన అధ్యక్ష. ముఖ్యంగా ఎన్నికలకు ముందు మేమేదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో తెలంగాణ ప్రజానికానికి ఆ హామీలు నెరవేర్చే కార్యక్రమంలో బాగానే పెద్ద ఎత్తున 53,196 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు అధ్యక్ష 40,080 కోట్ల అధ్యక్ష. గతంలో జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పారు, పల్లెల్లోనే మన యొక్క దేశం యొక్క ఆత్మ గ్రామాల్లో ఉంటుందని చెప్పి ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో 40,080 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా నీటిపారుదల శాఖకు 28,024 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ గురుకుల భవనాలకు 1,250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా అధ్యక్ష వైద్య రంగానికి 11,500 కోట్ల రూపాయలు, విద్యుత్ గృహజ్యోతికి అధ్యక్ష 2,418 కోట్ల అధ్యక్ష. గ్రామాల లోపల విద్యుత్ అధికారులు ఆల్రెడీ తిరుగుతున్నారు అధ్యక్ష. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్స్ కానీ వాళ్ళ యొక్క బిల్లులు కానీ సేకరించి మనం వచ్చే నెల నుంచే తప్పకుండా కేటాయించడానికి అని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష. ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ నిన్న ఏం మాట్లాడింది అధ్యక్ష అక్కడ నల్గొండలో? నిజంగా వీళ్ళు మొగోళ్ళ అని మాట్లాడింది అధ్యక్ష. ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష? మనం చట్టసభలో మనం మహిళలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి మన శాసనసభలోనే తీర్మానం చేసినాం అధ్యక్ష. ఆ తర్వాత పార్లమెంట్లో కూడా తీర్మానాన్ని సపోర్ట్ చేసినాం అధ్యక్ష. గతంలోనే యూపీ ఆధ్వర్యం లోపల మనం ఆల్రెడీ రాజ్యసభలో కూడా దాన్ని బిల్ పాస్ చేసుకున్నాం అధ్యక్ష. అలాంటిది మహిళల్ని చులకన చేసే విధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏదైతే నిన్న శాసనసభలో మొగోళ్ళ వీళ్ళు అని చెప్పి అంటే మాట్లాడమంటే ఏ విధంగా మాట్లాడుతుంటూ మహిళలను కించపరిచే విధంగా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఇంకా అధ్యక్ష ఆయన ఏం మాట్లాడుతుంటే ఉమ్మడి రాష్ట్రం లోపల మన ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా జరిగిన తెలంగాణకు జరిగిన న్యాయం కంటే కూడా ఎక్కువ అన్యాయం ఈ యొక్క 10 ఏళ్లలో జరిగిందని చెప్తే దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇది తగునా అధ్యక్ష? ఒక ముఖ్యమంత్రిగా ఉండి శాసనసభకు రాకుండా బయట ఎక్కడో ఉండి మన రాష్ట్రాన్ని అధోగతి పాల్పొందించి సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ యొక్క ప్రాజెక్టు కూడా ఈరోజు నిరవర్ధకంగా అయిపోయి నీళ్లు కూడా పారించలేని పరిస్థితిలో ఉండి మనమంతా కూడా అధ్యక్ష అప్పుడు మన వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు ప్రాంతాలకు నీళ్లు రావాలని అప్పుడు 3 ఎంపీలు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారు 3 కూడా మన దగ్గర మన షాద్నగర్ పరిగికి మధ్య కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కట్టాలని చెప్పి మనమంతా కూడా ఈ గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం కట్టాలని చెప్పి మనం న్యాయబద్ధంగా డిమాండ్ చేసినాం అధ్యక్ష. న్యాయబద్ధంగా డిమాండ్ చేసిన ప్రాజెక్టులు వాళ్ళు చేవెళ్ల దగ్గర, చందిప దగ్గర ఆపేసే ప్రాజెక్ట్ అధ్యక్ష. కాంగ్రెస్ గవర్నమెంట్ లో స్టార్ట్ అయిన ప్రాజెక్టులు మనం టన్నెల్లో దిగినాం అధ్యక్ష. 100 మీటర్ల లోపల క్రేన్లలో, టిప్పర్లలో జేసీబీలు నడుస్తున్నాయి అధ్యక్ష. అట్లాంటిది రద్దు చేసి మన ప్రాంతానికి ప్రాజెక్టులు రానియకుండా, మన ప్రాంతానికి గోదావరి జలాలు రానియకుండా ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి పేరు ఉంటే ఆ పేరు కూడా తీసేసి కాళేశ్వరాన్ని మార్చి మన చేవల దగ్గర పనులు జరగకుండా ఆపేసారు అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష మన ప్రాంతం గురించి, మన ప్రాజెక్టులలో జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడే హక్కు వీళ్ళకు ఉందా అధ్యక్ష అని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎన్నికలకు 2-3 నెలల ముందే ఎన్నికల కమిషన్ దగ్గర పోయి మన కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పంపించారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కోడ్ చేయముందు వేయకండి, ఇప్పుడే వేయండి, మీరు రైతు బంధు వేయండి, మేము దానికి వ్యతిరేకం కాదని లిఖితపూర్వకంగా మా నాయకుడు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లెటర్ పంపించాం అధ్యక్ష. ఇది అఫీషియల్ రికార్డ్స్ లో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది అధ్యక్ష. వాళ్ళు చిత్తశుద్ధి లేకుండా ఈ రోజు ఏదో మేము వేస్తలేమని చెప్పి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో పెట్టేసి మన రాష్ట్రాన్ని అధోగతి పాలించినటువంటి వీళ్ళు ఈ రోజు చాలా మంది అంటున్నారు అధ్యక్ష,
ఈడ్సే మారేతో పత్తర్సే మారో అంట అధ్యక్ష. మా నాయకుడు అట్లా కాదు అధ్యక్ష. ఆ విధంగా కొట్టుమని రాళ్లతో కొట్టుమని చెప్తారు అధ్యక్ష మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటుందంటే వాళ్ళు ఒక మాట మాట్లాడితే మాటకు కట్టుబడిన జవాబు ఇస్తాం, అప్పుడే ఒక మెసేజ్ పోతుంది. మనం కనుక ఈ విధంగా ఉంటే ఈ భాషకు ఎప్పుడు కూడా ఇంకా మళ్ళీ వాళ్ళు మార్చుకునే అవకాశం కూడా లేదు అధ్యక్ష. ఈ భాషను స్టార్ట్ చేసింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ గారు. ఏ సభలో అయినా సరే మహిళల్ని కూడా సన్యాసులను మాట్లాడిన అధ్యక్ష, విధవలను మాట్లాడిన అధ్యక్ష. ఈ విధంగా తెలంగాణ సమాజంలోనే కవులు కళాకారులంతా కూడా బాధపడుతున్నారు అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రిగా ఇంత అనుభవం ఉండి 80,000 పుస్తకాలు చదివిన అని చెప్పి మాట్లాడిన కె చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ లోపల తెలుగు భాషను పూర్తిగా అధోగతి పట్టించినటువంటి వ్యక్తి ఈ రోజు శాసనసభ లోపల వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. మేమేదో తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ఎట్లా ఉందంటే వాళ్ళు చోరు ఉల్టా కొత్వాలకు దాటి అంటారు అధ్యక్ష. ఆ విధంగా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. తిట్టన్ పోరా గారి కొరక అన్నంట. ఈ బీఆర్ఎస్ నాయకుల యొక్క విధానం ఆ విధంగా ఉంది అధ్యక్ష. వాళ్ళు తిడతారు, మళ్ళీ తిట్టన్ పోరా గారి కొరక అంటారు. ఈ విధంగా వాళ్ళు మన రాష్ట్రం లోపల తెలంగాణ లోపల పూర్తిగా మన భాషను పూర్తిగా తిరోగమనం చేసిన అధ్యక్ష. గత 10 సంవత్సరాల పరిపాలన లోపల డొల్లతనం అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాల కాలంలో పాలకులు వాగ్దానాలు మభ్యపెట్టి మాటలు ఆకాశానికి తాకితే వాటి ఆచరణ మాత్రం నేల మీద సాము చేశాయని చెప్పక తప్పదు అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు అందరికీ అందకపోవడం, బీసీ బంధు అప్పటి అధికార పార్టీకి చెందిన వారికి పరిమితం కావడం, నూతన రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగించడం, నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తున్నప్పటికీ పాలకుల లోపల చలనం లేకపోవడం, పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడం, నాటి ప్రభుత్వ పెద్దల పాలకుల ద్వంద్వ నీతికి హెచ్చు పెరగడం. ఈ విధంగా వీళ్ళు ఈ పరిస్థితుల నడుమ మెగా డిఎస్సి నిర్వహించి వచ్చే 6 నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, యావత్ జాబ్ క్యాలెండర్ యువత జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా చెప్పిన మాట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ విధంగా ఎన్నో తప్పులు చేసి టీపీపీఎస్సీలో పేపర్ లీక్ చేసి ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యకు పాల్గొనడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షదాయకం అధ్యక్ష. గ్రామీణ అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చింది. అంతేకాదు స్థానిక ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయింది. వారు గ్రామాల అభివృద్ధికి చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా వారిని అప్పుల పాలు చేసి నానా అగచాట్లు పడేలా చేసింది. కావున అటువంటి అగచాట్లు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అదే అధ్యక్ష, రాష్ట్రం లోపల డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది అధ్యక్ష. 2013 సంవత్సరం నుంచి అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు కార్యాచరణలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం ప్రజాపాలన పట్ల నేటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నాం అధ్యక్ష. వీళ్ళు అడిగిన అధ్యక్ష, ఏ విధంగా మీరు రెవెన్యూను సమకూర్చుకుంటున్నారు అధ్యక్ష? మేము ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాం, తద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం అధ్యక్ష. అయితే గత 10 సంవత్సరాల పాలన అధ్యక్ష ప్రభుత్వ నిర్వహణ కారణంగా విద్యుత్ సంస్థలు 81,516 కోట్ల అప్పుల్లో కూరుకుపోవడం, అదేవిధంగా 50,275 కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోవడం ఆందోళన కలిగిస్తుంది అధ్యక్ష. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను గట్టెక్కించే ప్రయత్నం చేయాలి అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా పౌర సరఫరా కార్పొరేషన్ 56,000 కోట్ల అప్పులు, నష్టాలు 11,000 కోట్లకు చేరుకోవడం, ఇలా ప్రతి శాఖకు అప్పుల కుప్పగా మారిపోయాయి అధ్యక్ష. గత 10 సంవత్సరాల కాలంలో అనేక వర్గాలు సంఘాలు అణిచివేతకు వివక్షకు గురైన అధ్యక్ష. రైతులు, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళా యువత, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు, ప్రతి వర్గం కూడా అణిచివేతకు గురైంది అధ్యక్ష. ఇదొక్కటే కాదు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి కేవలం తాము మాత్రమే కారణమని, తాము మరియు తమ కుటుంబ సభ్యుల త్యాగాల ఫలితమే అని మొన్నటి వరకు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ నాయకులు బుకాయించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఈ కారణంగా అమరవీరుల త్యాగాలకు, ఉద్యమకారుల తెగువకు, ఇక్కడి ప్రజల త్యాగనిర్తికి దృక్పథాన్ని అవమానించే విధంగా ప్రయత్నాలు జరిగాయి అధ్యక్ష. అదొకటే కాదు అధ్యక్ష, ప్రజాధారాన్ని వృధా చేస్తూ పరిపాలనా భవనాలు కట్టడాన్ని కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టే ప్రయత్నం జరిగినాయి అధ్యక్ష. ఈ విధంగా చరిత్ర స్థిరస్థాయిగా నిలిచిపోవాలని జిజ్ఞాసతో వాళ్ళు కనబరిచే వాళ్ళు తప్ప ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే బాధ్యత తమ మీద ఉందనే విషయాన్ని నిన్నటి వరకు రాష్ట్రాన్ని
పీల్చి పిప్పి చేసినటువంటి పాలక వర్గం మర్చిపోయింది అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, తరతరాలుగా దగాపడ్డ ఇక్కడ యువతకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఉపాధి కల్పనకు కల్పించాల్సిన బాధ్యత విస్మరించి తమ కుటుంబ సభ్యులను రాజకీయ పునర్వాస కేంద్రాలుగా ప్రాముఖ్యతనిచ్చారు అధ్యక్ష. లక్షల ఉద్యోగాలను ఇచ్చామని చెప్పిన పాలకులు, పార్టీ పెద్దలు పలు సందర్భాల్లో లెక్కలు చెప్పినప్పటికీ ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువకులు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారు అధ్యక్ష. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ వృద్ధి కల్పిస్తామని గత పాలకులు చెప్పినప్పటికీ వాటిని అన్నింటినీ గత పాలకులు తుంగలో తొక్కారు అధ్యక్ష. దీనికి తోడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణాలతో యువత భవిష్యత్తు అగమ్య గోచరంలో నెట్టేసింది అధ్యక్ష. రైతు బంధు బడా బాబులకు సైతం ఇవ్వడం ద్వారా తాము పెత్తందారి విధానాలకు గత పాలక పక్ష నాయకులు వారికి బలపరచడం జరిగింది అధ్యక్ష. ఈ పరిణామాలకు తోడు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగకపోవడం, రైతు రుణాలు వడ్డీలు రెట్టింపు కావడంతో రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని ఆది నాయకత్వానికి భజన చేసే బీటీ టీం, బంగారు తెలంగాణ టీంకు గత పాలక పక్షం ఉన్నవారు ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. దీనికి తోడు వీరి రాజకీయ బరితెగింపులకు పరకాష్టగా ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను నాయకులను మభ్యపెట్టి కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చం తీసుకొచ్చారు గత పాలకపక్ష నాయకులు. గత ముఖ్యమంత్రి ప్రజలకు మాత్రమే కాదు, మంత్రులకు, పార్టీ ఎమ్మెల్యేలకు సైతం అందుబాటులో ఉండేది కాదు. కేసీఆర్ ముచ్చటపడి కట్టించుకున్న నూతన సచివాలయం కూడా రాకుండా ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీ వారి దాష్టికాలకు ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, మొత్తం మీద నాటి అధికార పార్టీ వారు అభివృద్ధి కంటే తమ అభివృద్ధి పార్టీ నేత రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదే దృష్టి ప్రాధాన్యత కేంద్రీకరించేవాళ్ళు. అలాగే రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం అధికార పార్టీ వారికి ఏటీఎం లాగా మారిపోయిన అధ్యక్ష. ఈ కారణంగా ఇరిగేషన్ పాలనా యంత్రాంగం అవినీతి అక్రమాల పుట్టగా తయారైంది. దీనికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజీ, కుంగిన సంఘటనలు వీరి అవినీతి కార్యక్రమాలకు తార్కాణంగా పేర్కొనవచ్చు. ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏదో మేలు జరుగుతుందని భావించిన తెలంగాణ ప్రజలు కలలు నాటి పాలక పక్ష పార్టీ వారి దాష్టికాలు, అవినీతి అక్రమ సంపాదనల కారణంగా కలలైనాయి. ఈ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేక భావనతో కూరుకొని పోయినారు అధ్యక్ష. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ కేసీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోగా తమకు ఎదురే లేదన్నట్టుగా వివరించారు. ఎన్నికలు సమర్పిస్తున్న వేళ రాష్ట్రాన్ని గుడ్ టు గ్రేట్ నినాదంగా ముసుగులో పెట్టుకొని బీఆర్ఎస్ ప్రచారం కొనసాగించింది అధ్యక్ష. మరోవైపు పాలక పక్షాల దుబారా అవినీతి కారణంగా ప్రభుత్వ ఖజానా నిండకపోవడంతో కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తాజా పీఆర్సీ ఇవ్వలేకపోయింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సమయంలో కేసీఆర్ గారు చేసిన అవమానాన్ని ఆర్టీసీ కార్మికులు మర్చిపోలేకపోతున్నారు అధ్యక్ష. ఉద్యమ సమయం లోపల కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎవరైతే సమ్మె సమయం లోపల ఎవరైతే సమ్మెలో ఉన్నారో వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే బకాయిలు చెల్లిస్తామన్నాడు. అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ ఉద్యోగస్తులకు పీఆర్సీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం గతం లోపల ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పు లోపల తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టేసి ఈరోజు వాళ్ళు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రోజుకు 24 గంటల్లో 18 గంటలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ నిన్న యావత్ భారతదేశానికి సంబంధించిన పత్రికా మిత్రులను, శాసనసభ్యులను, బీఆర్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను, ఎంఐఎం వాళ్ళందరూ కూడా మేడిగడ్డ దగ్గరికి పిలిచి ఈ యొక్క కార్యక్రమం లోపల ఏ విధంగా పర్యలు భాషలై, ఏ విధంగా భూమి లోపల కూడా ఏ విధంగా పర్యలు భాషలై అన్న విషయాన్ని ఈ రోజు మన సమాజానికి అంతా కూడా తెలియవచ్చే విధంగా చేసిన అధ్యక్ష. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అవి కేవలం 2-3 పిల్లర్లు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. 2-3 పిల్లర్లు కాదు అధ్యక్ష. మేడిగడ్డ బ్యారేజ్ కనుక కొట్టుకొని పోతే నెక్స్ట్ అన్నారం బ్యారేజ్ కొట్టుకపోతే అధ్యక్ష, సుందిల్లా బ్యారేజ్ కొట్టుకపోతే అధ్యక్ష. కాబట్టి దీనిపైన మొత్తం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ఏ మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష.